హాయ్ అండి. వెల్కమ్ టు రెస్తా వ్లాగ్స్. నేను మీ రెస్తాను. నేనైతే ఇవాళ మీకు నాటుకోడి పులుసు నా స్టైల్‌లో నేను ఎలా చేస్తాననేది మీకు చూపిద్దామని వీడియో చేశానండి. దానికోసం అయితే నేను ఒక హాఫ్ కేజీ నాటుకోడి అయితే తీసుకున్నాను. దాన్ని కుక్కర్‌లో వండితేనే పీస్ అనేది తొందరగా బాయిల్ అయిద్దండి. దానికోసం అయితే కుక్కర్ పెట్టుకున్నాను. కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి. దాంట్లో కొంచెం కరివేపాకు, ఒకసారి అవి మొత్తం కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలండి. ఓకే అండి, ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి. దీంట్లో ఒక స్పూను పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలకు అన్నిటికీ కలిసేట్టుగా కలుపుకోవాలండి ఒకసారి. స్టవ్ సిమ్లో ఉంచుకోవాలండి, ఎందుకంటే అల్లం పేస్ట్ వేసాక తొందరగా అడుగంటేసిద్ది. తర్వాత దాంట్లో కొత్తిమీర, పుదీనా 2 వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని మొత్తం ఫ్రై అవనివ్వాలండి. ఇప్పుడు దాంట్లో వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. చికెన్ పీసెస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ 30-40% ఫ్రై అయిపోయిందండి చికెను. దీంట్లోకి సరిపడా కారం అయితే నేను కొంచెం ఎక్కువ వేసానండి. నాటుకోడి సూప్ కదండి, కొంచెం స్పైసీగా ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. సరిపడా ఉప్పు,
పెట్టుకోవాలండి. ఉప్పు కారం పీసెస్లు పట్టేదాకా. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. తర్వాత దాంట్లో సూప్కి సరిపడా అయితే వాటర్ పోసుకోవాలండి. నేనైతే ముక్కలు మునిగే వరకు పోసానండి. కొంచెం సూప్గా ఉంటేనే నాటుకోడి టేస్ట్గా ఉంటుంది. వాటర్ పోసాక అయితే కుక్కర్ మూత పెట్టుకున్నానండి విజిల్తో. అది 3 విజిల్ అయితే రానిచ్చుకోవాలి. నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి 3 విజిల్ అయితే వచ్చాయండి. పూర్తిగా ప్రెషర్ అంతా పోయాకే మూత తీసుకోవాలండి. కూర ఉడికిపోయిందండి. దీంట్లోకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసుకొని కలుపుకోవాలండి. ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయిందండి. నాటుకోడి పులుసు నా స్టైల్లో. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి.